విష్ వెంకట్ నిజానికి ఇలాంటి వాళ్ళ బయోగ్రఫీలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్టార్ల బయోగ్రఫీలు లేకపోతే సెలబ్రిటీల బయోగ్రఫీలే చెప్పుకుంటాం గానీ, కింది లేయర్‌లో ఉండే సినిమా నటులు గావచ్చు, లేకపోతే టెక్నీషియన్‌లు గావచ్చు, వాళ్ళు ఎలా జీవించారు, ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, ఇవి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. విష్ వెంకట్ గూడా అలాంటి కేటగరీ కిందకి వస్తాడు. సో, ఆయన 53 ఏళ్ళకి చనిపోయాడు. ఆహ్, మల్టిపుల్ ఆహ్, ప్రాబ్లమ్స్ ఉన్నాయనకి. మెయిన్‌గా కిడ్నీలు 2 కూడా ఫెయిల్ అయినాయి. డయాలిసిస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే లివర్ గూడా ప్రాబ్లమ్ వచ్చింది. సో, దానివల్ల ఆయన చనిపోయాడు. సో, ఆయన బయోగ్రఫీ ముందు చెప్పుకొని, దాని తర్వాత ఆయన హెల్త్ ఇష్యూస్ ఎందుకొచ్చాయనేది మనం చెప్దాం. సో, ఆహ్, ఫిష్ వెంకట్ పేరు మంగిలపల్లి వెంకటేష్ యాక్చువల్‌గా. సో, వీళ్ళది నేటివ్ ప్లేస్ మచిలీపట్నం. బట్ తనైతే ఇక్కడే పుట్టి పెరిగాడు ముషీరాబాద్‌లో. సో, వాళ్ళ కులం గంగపుత్రుల కులం. అంటే మత్స్యకారుల వాళ్ళు. సో, మనకి ముషీరాబాదు, పద్మారావు నగర్ ఈ ఏరియాలో గంగపుత్రులు ఎక్కువగా ఉంటారు. అక్కడ పక్కనే రామ్‌నగర్ ఫిష్ మార్కెట్ ఉంది. సో, వీళ్ళు గూడా ఫిష్ బిజినెస్ ఎప్పటినుంచో చేస్తున్నారు. వీళ్ళ తండ్రి కాలం నుంచి. వాళ్ళ బ్రదరు ఫుల్ టైమ్ చేస్తున్నాడు. తను గూడా ఫుల్ టైమ్ చేసేవాడు. ఆ నేపథ్యంలో అతనికి సీతాఫలం మండిలో సత్యన్న అనే ఒక స్మాల్ స్కేల్ ప్రొడ్యూసర్ పరిచయమయ్యాడు. ఆ ప్రొడ్యూసర్ ద్వారా శ్రీహరి పరిచయమయ్యాడు 91లో. సో, శ్రీహరి పరిచయమైన తర్వాత ఇతన్ని చూసి ఇతను సరదాగా మాట్లాడడం, ఇతని పరిస్థితి, ఇతని బాడీ లాంగ్వేజ్ ఇవంతా గూడా సినిమాకి సరిపోతాడు ఇతను అనిపించింది శ్రీహరికి. అలాగా ఇతన్ని ఎంకరేజ్ చేశాడు సినిమాలో పనిచేయొచ్చు గదని. అలాగా మాగుంట గోపీనాథ్ పరిచయమయ్యాడు. దాంతో 91లో 'జంతర్ మంతర్' అనే సినిమాకు ఇతన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దాని తర్వాత ఇతను అనేక చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. పెద్దగా బ్రేక్ రాలేదు. అయితే 'వినాయక్' 2001లో వచ్చిన 'ఆది'తో ఇతనికి బ్రేక్ వచ్చింది. సో, 'ఆదిలో' 'తొడగొట్టు చిన్న తొడగొట్టు చిన్న' అనే డైలాగ్ వెరీ పాపులర్ అయింది. అది ఎంత పెద్ద హిట్ అయిందో గూడా తెలుసు మనకు ఆ సినిమా. దాంతో ఇతనికి ఒక గుర్తింపు వచ్చింది. అంతకుముందు ఇతన్ని వాళ్ళ దగ్గరంతా కూడా చేపల వెంకటేష్ అని పిలిచేవాళ్ళు. సినిమాలోకొచ్చేకాడికి అది ఫిష్ వెంకట్‌గా మారింది. మామూలుగా చాలామంది సినిమాలకు రాగానే ఒక ఫ్యాన్సీ నేమ్స్ పేరు పెట్టుకోవడం చూస్తుంటాం. మరి ఫిష్ వెంకట్ అలా పెట్టుకోలేదు. ఆయన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగినప్పుడు, లేదండి ఇది నా కుల వృత్తి. నా వృత్తిని నేను గర్వంగా చెప్పుకుంటాను. నాకు పేరు మార్చుకోవాలనిపియలేదు. నాకిప్పటికి కూడా నేను మార్నింగ్ లేస్తే ఫస్ట్ నేను మా షాపు దగ్గరికెళ్తాను. 4:30కి, 5కి అక్కడికి వెళ్ళిపోయి, అక్కడ పరిస్థితులన్నీ చూసుకొని, ఆ తర్వాతే షూటింగ్‌కెళ్తాను నేను. ఇప్పటికి నా డైలీ లైఫ్ ఇదే అని 4 ఏళ్లకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అతను చెప్పాడు. అట్లాగే నా పిల్లలు గూడా అక్కడే పనిచేస్తారు అనేది ఆయన చెప్పాడు. అంటే ఇప్పటికీ ఆ బిజినెస్‌లోనే ఉన్నాననేది ఆయన చెప్పాడు. అలాగా 'ఆది'తో ఆయనకి బ్రేక్ వచ్చింది. అక్కడి నుంచి ఇంకా వెనుదిరిగి చూసుకోలేదు. దాదాపు 30 ఏళ్లకు పైన ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆహ్, ద 100 సినిమాలకు పైన చేశాడు. ఆయనవి తీసుకుంటే ఎక్కువగా ఆయనకి ఇద్దరు డైరెక్టర్లు ఎక్కువగా ఇది చేసి కనెక్ట్ అయ్యారు. అంటే మనకి సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎలా ఉంటదంటే, ఒకసారి ఒక ఆర్టిస్టు డైరెక్టర్ కనెక్ట్ అయితే చిన్నదైనా, పెద్దదైనా ప్రతి సినిమాలో స్క్రిప్ట్ అప్పుడే అతనికి ఆ క్యారెక్టర్‌కి అతని పేరు పెట్టేస్తా ఉంటారు. 'ఫిష్ వెంకట్' అనే స్క్రిప్ట్‌లో గూడా క్యారెక్టర్ పేరే 'ఫిష్ వెంకట్' అని పెట్టేసి పిలుచుకుంటా ఉంటారు. అది ఆహ్, లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా. కొంతమంది డైరెక్టర్లు మనకు గమనిస్తే రెగ్యులర్‌గా కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళకి ఎందుకంటే కంఫర్టబుల్‌గా ఉంటారు. వాళ్ళకి నచ్చుతుంది. అలాగా ప్రతి డైరెక్టర్‌కి లేకపోతే ప్రొడక్షన్ హౌస్‌కి ఇలాగా ఉంటారు. అలాగా వినాయక్ ఆది నుంచి ఇతన్ని అనేక సినిమాల్లో వినాయక్ ప్రోత్సహించాడు. అందుకనే వినాయక్‌ని గాడ్ ఫాదర్‌గా కూడా ఫిష్ వెంకట్ భావించేవాడు. ఆ తర్వాత హరీష్ శంకర్. హరీష్ శంకర్ గూడా ఇతను అనేక సినిమాల్లో చేశాడు. ముఖ్యంగా 'గబ్బర్ సింగ్'లో ఇతనికి మంచి పేరొచ్చింది. అంతకుముందు గూడా హరీష్ శంకర్ సినిమాలు అన్నిట్లో గూడా దాదాపు 'షాక్' దగ్గర నుంచి అన్ని సినిమాల్లో గూడా ఫిష్ వెంకట్ కంటిన్యూ అవుతున్నాడు. అట్లాగే హీరోల విషయంకొచ్చేసరికి ప్రధానంగా 'పవన్ కళ్యాణ్', 'బాలకృష్ణ' వీళ్ళిద్దరి పేర్లు చాలా సార్లు చెప్తాడు. 'బాలకృష్ణ' లేతే 'మోహన్ బాబు' ఇలాంటోళ్ళు తిట్టినా గూడా లొకేషన్‌లో మళ్ళీ సారీ జెప్తారు. వాళ్ళు వాళ్ళు సారీ చెప్పకుండా ఎళ్ళరు. ఒకేళ ఆ రోజు ఎళ్ళిపోయిన మరుసటి రోజు మార్నింగ్ వచ్చి ఫస్ట్ మనకు సారీ జెప్తారు అని గూడా ఆయన చెప్పాడు. సో, 'పవన్ కళ్యాణ్' అంటే చాలా ఇష్టం నాకు. నేనంటే కూడా 'పవన్ కళ్యాణ్‌కి' చాలా ఇష్టం. చాలా సార్లు నేను
ఈరోజు వద్దులే ఇంకా సినిమా వద్దులే అనుకుంటే కూడా పవన్ కళ్యాణ్ ఫోన్ చేయించి మరీ నన్ను పిలిపించుకునేవాడు. సో, గౌరవంగా కూడా మాట్లాడేవాడు నాతో అని కూడా ఆయన చెప్పుకున్నాడు. అలాగా కొంతమందితో అటాచ్ అయిన 'పిష్ వెంకట్‌కి' రెగ్యులర్‌గా కొన్ని రకాల సినిమాలున్నాయి. సో, ఆయన ఒక ఇంపార్టెంట్ సినిమా లిస్ట్ చెప్పుకోవాలంటే 'ఆది', 'దిల్లు', 'బన్నీ', 'అత్తారింటికి దారేది', 'లక్ష్మి', 'చెన్నకేశవరెడ్డి', 'గబ్బర్ సింగు', 'టీజే టిల్లు', 'కింగ్', 'డాన్ సీను', 'మిరపకాయ దరువు' ఇలాగా. సో, ఆహ్, ఇట్లా ఆయన 2025 వరకు కూడా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. సో, ఆహ్, ఇప్పుడు ఆయనకి గత కొంతకాలం నుంచి హెల్త్ బాలేదు. దానికి ప్రధాన కారణం ఏందంటే 4 ఏళ్లకు ముందే ఆయన డీటెయిల్డ్‌గా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒకటి ఆయనకి కొన్ని అంటే హెల్త్ రీత్యా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అది ఒకటి విపరీతంగా గుట్కా వేయడం. 2 సిగరెట్లు 5 ప్యాకెట్లు సిగరెట్లు తాగేవాడినని చెప్పాడు. 5 ప్యాకెట్లంటే 50 సిగరెట్లు పర్ డేకి మినిమమ్. అట్లాగే ఆయన పాన్ ఏయడం, మందు కొట్టడం, ఒక్కొక్కసారి రాత్రుల్లో మందెక్కువైపోయి